పాల్గొనేవాళ్ళు. అంటే వ్యవస్థల్ని గౌరవించటం ఆయనకి తెలుసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే సమయానికి రావటం లేదు, సమయం మొత్తం కూర్చోవటం లేదు. 5 నిమిషాలు ముందొచ్చాడు, 5 నిమిషాల నుండి వెళ్ళిపోయాడు. రేపొద్దున శాసనసభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత సభానాయకుడైన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ కలిసి శాసనసభ స్పీకర్ని ఆ సీట్లో కూర్చోబెట్టాలి. అది మన సాంప్రదాయం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు సభకు రాకుండా పులివెందులు వెళ్తున్నాడు. ఇప్పుడు పులివెందులు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీడు నిజంగా తుగ్లకే, అదేదో ఎన్నికలకు ముందు రావాల్సింది, వివేకానంద రెడ్డి ఆత్మఘోష వినాల్సింది, సునీత మాట వినాల్సింది, షర్మిల మాట అప్పుడు వినాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పులివెందులు వెళ్ళి ఏం జరిగిందో చెప్పండి, మీరేం ఆలోచిస్తున్నారో చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, నా పాలన ఎలా ఉందో చెప్పండి అంటే అప్పుడు ప్రజలు చెప్పేవాళ్ళు. ఈరోజు నక్కబోయిన తర్వాత బొక్క దవ్వుకుంటున్నాడు. తన రాజకీయ సమాధిని తానే నిర్మించుకుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటేశారండి. ఇంకో విషయం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల మీద, నాయకుల మీద, పార్టీల మీద అభిమానం ఒక రకమైతే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు మీద భయం వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. అదే సమయంలో మన విజయ్ కుమార్ని కానీ, నాలాంటి వాళ్ళని కానీ నేను ఈ సందర్భంగా నేను రాజకీయాల్లో కొత్తవాడిని అయినప్పటికీ, నేను పోటీ చేసింది తొలిసారి అయినప్పటికీ, నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ నన్ను తిరువూరు ప్రజలు గుండెల్లో పెట్టుకొని